హాయ్ ఫ్రెండ్స్, మన పైథాన్ ఫుల్ బిగినర్స్ కోర్స్లో పార్ట్ 2 వీడియో వచ్చేసింది. ఈ వీడియోలో హౌ టు ఇన్స్టాల్ పైథాన్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనివల్ల మీరు పైథాన్ని ఈజీగా మీ యొక్క సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అలాగే లాస్ట్లో సిస్టమ్ లేని వాళ్ళకి మొబైల్లో ఏ విధంగా కోడింగ్ రన్ చేయాలో కూడా చెప్తా. ఓకేనా? లాస్ట్ వరకు వీడియోని ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ పైథాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయకముందు అసలు ఈ పైథాన్ అంటే ఏంటి, దీని హిస్టరీ అంటే ఏందో తెలుసుకోకపోతే పార్ట్ 1 వీడియోని ఇక్కడ కార్డ్స్లో నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, వెళ్ళి చూడండి. మోరోవర్ మన ఛానల్కి ఇది ఫస్ట్ టైం అడిగితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా బీటెక్ స్టూడెంట్స్ కానీ ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన వీడియోస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఒక కంటిన్యూషన్లో ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ డెస్క్టాప్ మోడ్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టంలో ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్, నేనైతే గూగుల్ క్రోమ్ వాడుతున్నా. ఈ గూగుల్ క్రోమ్ యూజ్ చేసుకొని మనం పైథాన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. అసలు ఫస్ట్ మన సిస్టంలో పైథాన్ ఉందా లేదా అని తెలుసుకున్నట్టుకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత పైథాన్ స్పేస్ -హైఫన్ వర్షన్ అని టైప్ చేస్తే మన సిస్టంలో ఉన్నటువంటి పైథాన్ వర్షన్ ఏదో వస్తుంది. చూడండి, పైథాన్ 3.11.4 అనేది నా సిస్టంలో ఇన్స్టాల్ చేయండి. బట్ ఇప్పుడు మీకు దీన్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీ సిస్టంలో కంట్రోల్ ప్యానల్ తీయండి. కంట్రోల్ ప్యానల్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్స్ అన్ఇన్స్టాలేషన్ ఏ ప్రోగ్రామ్ ఉంది కదా. ఇక్కడ చూస్తే మన సిస్టంలో ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఓకేనా? చూడండి, పైథాన్ 11.64 బిట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి, పైన ఆప్షన్ వచ్చింది, అన్ఇన్స్టాల్ అని ప్రెస్ చేస్తే అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఎస్ అని ఇస్తే అన్ఇన్స్టాలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. చూడండి, కొంచెం డిలే అవుతుంది. ఇది కొంచెం ఫాస్ట్గా మీకు చూపిస్తుందా, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ మీరు కానీ క్యాన్సిల్ అని కానీ టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ ఇంతవరకు జరిగిన ప్రాసెస్ అంతా క్యాన్సిల్ అయిపోయి పైథాన్ అలాగే ఉంటుంది. ఓకే, చూడండి, అన్ఇన్స్టాల్ వాస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఎస్, మీ సిస్టంలో పైథాన్ అన్ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ క్లోజ్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైథాన్ లాంచర్ అని ఉంది, దీన్ని కూడా అన్ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఎస్ అని ఇవ్వండి. ఎస్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్ క్లోజ్ చేసి మీ సిస్టంలో ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత పైథాన్ అని సెర్చ్ చేయండి. చూడండి, పైథాన్ అని ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్లోకి వస్తే ప్రజెంట్ పైథాన్ ఏ వర్షన్ అయితే ఉందో అప్డేట్లో ఆ వర్షన్ మనకి ఇక్కడ చూపిస్తుంది డౌన్లోడ్స్లో. రైట్ సైడ్ చూడండి, పైథాన్ 3.12.5 అని కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఈ పైథాన్ అనేది ఒక ఫ్రీ సోర్స్. ఈ పైథాన్ యూస్ చేసుకుని ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీలో దేంట్లోకైనా మనం ఎంటర్ అవ్వచ్చు. బ్యాక్ ఎండ్లో కానీ, ఫ్రంట్ ఎండ్లో కానీ, ఫ్రేమ్వర్క్స్ బిల్డింగ్లో కానీ, ప్రతి దాంట్లోకి మనం పైథాన్ యూస్ చేసుకొని ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి పైథాన్ నుంచి కానీ మీరు స్టార్ట్ చేస్తే కోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చూడండి, ఇన్స్టాలేషన్ అవుతూ ఉంది. కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఫాస్ట్ చేసి చూపిస్తాను.
ఒకవేళ మీరు కానీ పైథాన్ హిస్టరీ వీడియో కానీ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఇస్తా చూడండి. ఒక సిరీస్ లాగా చేస్తున్నాం కాబట్టి 1 by 1 కానీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫైనల్లీ మన పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోవచ్చింది. ఎస్, డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి, యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఇన్స్టాలేషన్, ఇక్కడ రెండింటికి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అని చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆప్షన్స్ కూడా మీరు కదిలించొద్దు, ఎందుకంటే ఇవన్నీ ప్రీ డిఫైన్ అయి ఉంటాయి. యూజర్కి ఈజీగా కోడ్ రాసేదానికి బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ పైథాన్ 3.1.2 ఫర్ ఆల్ యూజర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దీనికంటూ ఒక ఆటోమేటిక్ సెలెక్ట్ పాత్ అనేది వచ్చింది కదా, ఈ పాత్ని అలాగే ఉంచేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఎస్ అని ఇవ్వండి. చూడండి, పైథాన్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ఈ పైథాన్ ఇన్స్టాలేషన్తో పాటు మనకు ఒక ఐడియల్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ప్రీ కంపైలింగ్ లైబ్రరీస్ కానీ మొత్తం ఇన్స్టాలేషన్లో ఉన్నాయి. మీరు ఎప్పటికప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వీటిని ట్రై చేయడం వల్ల మీ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేదానికి పర్ఫెక్ట్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అన్ని కోడింగ్ లాంగ్వేజెస్ అని ఒకే వర్క్ చేస్తాయి, బట్ ఒక్కటైనా పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే చాలు. ఆ ఒక్కటి ఏదని మీరు కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. నెక్స్ట్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మన సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయిందా కాలేదని చెక్ చేసుకుందాం. సేమ్ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఈ కమాండ్ ప్రాంప్ట్లో సేమ్ పైథాన్ స్పేస్ ఐకాన్స్ వర్షన్ సెర్చ్ చేయండి. చూడండి, 3.12.5 వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఈ పైథాన్ మనం ఒకసారి చిన్న కోడ్ రాసి రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ కమాండ్ లైన్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి పైథాన్ సెటప్ అనేది మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు రాద్దాం. ప్రింట్ హలో వరల్డ్, ఎంటర్ ప్లస్. చూడండి, మనకు అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అని వచ్చింది. మనం ఈ కమాండ్ ప్రాంప్ట్లోనే కాకుండా ఇందాక ఒక విషయం చెప్పా, ఐడియల్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుందని. ఐడియల్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి నెక్స్ట్ సర్చ్ బార్లో చూడండి IDLE అని సెర్చ్ చేయండి. చూడండి, మనకి IDLE పైథాన్ 3.12 అని వచ్చింది కదా, ఎంటర్ చేయండి. మనకి ఇప్పుడు ఐడియల్ ఓపెన్ అయింది. చూడండి, మనకి ఇప్పుడు ఐడియల్ ఓపెన్ అయింది. సేమ్ ఇందాకలాగే మనం కోడ్ రాద్దాం. ప్రింట్ పైథాన్లో మనం సింగిల్ కొటేషన్స్ కానీ డబుల్ కొటేషన్స్ కానీ యూజ్ చేస్తాం ప్రింట్కి. ఏదైతే మనం టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్ అనేది మనకు విజువల్ అయ్యేదానికి. చూడండి, హలో పైథాన్ వరల్డ్. చూడండి, మనకు వచ్చింది హలో పైథాన్ వరల్డ్ అని. ఓకే, ఇంకొక ప్రింట్ పెరాన్సిస్. ఇప్పుడు సింగిల్ కొటేషన్ వాడుతున్నాం. చూడండి, coded facts, subscribe, like, ఎంటర్ ఇస్తున్నా. చూడండి, మన ఛానల్ నేమ్ అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అని వచ్చింది కదా. నిజంగానే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేయండి వీడియోకి. అలాగే మీకు మొబైల్లో ఏ విధంగా పైథాన్ని రన్ చేయాలని చెప్తా ఉన్నా. దీనికి అందరి దగ్గర సిస్టమ్ ఉండదు, బట్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళకి మొబైల్లో ఆన్లైన్లో ఏ విధంగా కోడింగ్ అనేది రన్ చేయాలో చెప్తా. మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఆ బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత పైథాన్ కంపైలర్ అని నేను సెర్చ్ చేసినట్టు సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ అయినా వస్తాయి. దీంట్లో ఏదో ఒక వెబ్సైట్ని
సెర్చ్ చేయండి. మనం ఫస్ట్ వెబ్సైట్ని సెర్చ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం పైథాన్ కోడ్ అనేది రాయొచ్చు. ఫస్ట్ మనం ఉన్న కోడ్ అంతా ఎరేజ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మనం కోడ్ ఓన్గా రాద్దాం. ప్రింట్ parentheses coded facts ఛానల్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాం. రన్ చేస్తే చూడండి, కోడెడ్ ఫ్యాక్ట్స్ ఛానల్ అని వచ్చేసింది. కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మీరు మొబైల్లో కోడ్ అనేది రాయొచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా పైథాన్ ఇన్స్టాల్ చేయాలో మన సిస్టంలో. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి. పార్ట్ 1 హిస్టరీ ఆఫ్ పైథాన్ కానీ చూడకపోతే డిస్క్రిప్షన్ అలాగే కార్డ్స్ లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. వాట్ ఈస్ కోడింగ్, ఈ యొక్క వీడియో ఒక కార్డ్స్ కూడా పైన వదులుతున్నా, చూడండి. థ్యాంక్ యూ.